0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మహాశివరాత్రి విశిష్టత ఏంటి, ఈ మహాశివరాత్రికి ఉన్నటువంటి పురాణ ప్రాశస్త్యం ఏంటి వంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మహాశివరాత్రి, ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? మహాశివరాత్రి అసలు ఈ పేరులోనే ఉంది, శివరాత్రి అని. మనకి పురాణాల ప్రకారం విశేషించి శివరాత్రిలో 5 రకాలైనటువంటి శివరాత్రిగా చెప్పడం జరిగింది. అందులోనూ విశేషంగా మనం చూసినట్లయితే నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు రాత్రి శివారాధన చేస్తే దాన్ని నిత్య శివరాత్రిగా, అలాగే ఇంకొకటి పక్ష శివరాత్రి, ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉంటాయి. ఈ కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ విశేషించి చతుర్దశి తిథి నాడు రాత్రి కనుక శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రిగా. అలా మీకు సంవత్సరంలో 2 పక్షాలు ఇంటూ 12 మనకి 24 శివరాత్రులు అలా చేసుకుంటాం. విశేషించి మూడవది మాస శివరాత్రి, ప్రతి మాసములో కృష్ణపక్ష చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా. అలా 12 మాసాలు 12, అందులో మనకి ఒక్కోసారి అధిక మాసం వస్తే 13 మాస శివరాత్రులు ఉంటాయి. ఇంకా విశేషించి 4వది మహాశివరాత్రిగా. ఎవరైతే ఇలా నిత్య శివరాత్రి చేసుకోలేకపోయారో, మాస శివరాత్రి పక్ష శివరాత్రి చేయలేకపోయారో అటువంటి వారికి మహాశివరాత్రి చాలా పవిత్రమైన విశేషమైనటువంటి రోజు. అందులోనూ ఈ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలం అనే అర్ధరాత్రి ఈ శివరాత్రి రోజు చేసేటువంటి విశేషమైనటువంటి పూజ. అసలు శివరాత్రి అంటే పగలు మనం చేసేటువంటి పూజల కన్నా రాత్రి చేసేటువంటి శివారాధన. మొత్తం ఆ రాత్రి ప్రాంతాన్ని 4 జాములుగా విభజించారు. సాయంత్రం 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6, ఇలా ఈ 4 జాముల్లో 4 సార్లు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, పూజించుకోవడం. విశేషించి ఆ సమయంలో శివారాధన, దీపారాధన చేయడం, దీపాలతో ఇవన్నీ కూడా పురాణ ప్రాశస్త్యం ఉన్నటువంటి అనేక కథలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఇలా ఇందులో ఒకటి 5వ శివరాత్రి మనకి యోగ శివరాత్రిని. యోగీశ్వరులంతా కూడా ధ్యానంలో ఆధ్యాత్మిక సాధన, నిర్గుణోపాసన వంటి వాటిలో ఉన్నటువంటి వారికి, మోక్ష సాధన కోసం ధ్యానాది కార్యక్రమాలు చేసుకుని పొందేటువంటి వారు మహాశివరాత్రి కోసం వేచి ఉంటారు. మహాశివరాత్రి కోసం వేచి ఉండి ఈ శివరాత్రి రోజు విశేషమైనటువంటి యోగ ధ్యానంలో కూడా శివుని దర్శించుకుంటూ ఉంటారు. అందువల్ల ఇలా 5 రకాల శివరాత్రులు మనకి పురాణాల ప్రకారం ఉన్నాయి. అందులో మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటి శివరాత్రిగా మనకి ఈ శివరాత్రి రోజు చేసేటువంటి జప తప హోమాదులకి, ధ్యాన కార్యక్రమాలకి, ఈ శివరాత్రి రోజు చేసేటువంటి శివనామస్మరణకి, ఉపవాస దీక్షలకి, జాగరణలకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం తెలియజేస్తుంది. శివరాత్రికి ఉన్నటువంటి ఆ పురాణ ప్రాశస్త్యం ఏంటి తెలియజేస్తారా? పురాణాల ప్రకారం అసలు శివరాత్రి యొక్క ప్రాశస్త్యం మన పురాణాల్లో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, పూర్వం విశేషించి బ్రహ్మ మరియు విష్ణుమూర్తి వద్ద ఎవరు గొప్ప అనేటువంటి ఒక వాదన కలిగినట్టు, ఆ వాదనలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధ వాతావరణం, భయంకరమైనటువంటి స్థితి రావడం, అది చూసి దేవతలందరూ కూడా కొంచెం ఇబ్బందికి లోనై ఈ సృష్టి నాశనం జరుగుతుందని భయపడి ఈశ్వరుణ్ణి, శివుణ్ణి ప్రార్థించి వారి యొక్క ఈ గొడవని మీరే తీసివేయాలి, మీరే దీనికి పరిష్కార మార్గం చూపించాలని ప్రార్థించగా, శివుడు విష్ణుమూర్తి మరియు బ్రహ్మ మధ్యలో లింగ రూపంలో ఆయన ఆవిర్భవించినట్టుగా, అలా లింగ రూపంలో ఆవిర్భవించిన తర్వాత ఈ రూపానికి ఉన్నటువంటి ఆది మరియు అంత్య భాగాలు మీరు కనుక్కోమని వారికి చెప్పడం. ఈ ఆది మరియు అంత్య భాగాలు ఏవైతే కనుక్కోవాలి అనే దానికి బ్రహ్మదేవుడు దక్షిణం భాగం వైపు ప్రయాణం చేయడం, విష్ణు ఉత్తర భాగం వైపు ప్రయాణం చేయడం జరిగింది. అలా వీరు ప్రయాణం చేస్తున్న సమయంలో విష్ణుమూర్తికి ఆది కానీ అంత్య కానీ తెలియక ఆయన కనుక్కోవడానికి ప్రయత్నం చేసి ఎక్కడా కనిపించక తిరిగి రావడం. అలాగే బ్రహ్మదేవుడికి కూడా ఎక్కడా దొరకకపోతే తిరిగి వచ్చేటప్పుడు కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు,
అలాగే ఒక గోమాత కల్పించి వారిరువురిని నేను ఈ లింగానికి సంబంధించినటువంటి ఆది అంత్యం చూశానని మీరు సాక్ష్యం చెప్పాలి, అబద్ధపు సాక్ష్యం చెప్పాలని కోరగా బ్రహ్మదేవుడు అంతటి వాడే ఇలా కోరినప్పుడు మనం కాదనకూడదని తప్పక ఒప్పుకోవడం, అలా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం వారు చెప్పడం, మొగలి పువ్వు అయితే చూశాడని పూర్తిగా అబద్ధపు సాక్ష్యం చెప్పడం, గోమాత ముఖముతో చూశాడని చెప్పి తోకతో చూడలేదు అని నిజం చెప్పడం చేత ఈశ్వరుడు ఆ విషయాన్ని గ్రహించి మొగలి పువ్వు అసలు పూజార్హతం కేతకి పుష్పానికి కోల్పోయేటువంటి శాపం ఇవ్వడం, అలాగే గోమాతని ఎవరైతే ఉదయం ముఖమును చూస్తారో వారికి పాపాలు తగులుతాయి, వారు అదే పృష్ఠభాగాన్ని చూస్తే వారి పాపాలకి పరిహారం లభిస్తుందని తెలియజేయడం. ఇది జరిగిన తర్వాత అదే సమయంలో బ్రహ్మదేవుడికి శివుడు నీకు ఎలాంటి పూజలు జరగవు అని, పూజార్హత ఉండదని శపించడం. ఇప్పుడు బ్రహ్మ కూడా ఈశ్వరుడి మీద కోపం చెంది మిమ్మల్ని ఎవరు పూజించినా లింగ రూపంలోనే పూజిస్తారని ఆయన కూడా ప్రతిశాపం పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఇది జరిగిన తర్వాత శివుడికి మళ్ళీ ప్రతిశాపం లింగ రూపంలోనే పూజిస్తారని ప్రతిశాపం కూడా ఇవ్వడం. ఇది పురాణ కథ మనకి ఆధారంగా విశ్లేషించి ఈ కథలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే ఈ యొక్క పూర్తి సంఘటనలో మహావిష్ణువు యొక్క నిజాయితీకి దీనికి విష్ణువే మనకి స్థితికారకుడుగా ఈ సృష్టిని కొనసాగించేటువంటి అధికారం ఆయనకి దక్కినటువంటి స్థితి, బ్రహ్మ కన్నా విష్ణుమూర్తికే అధికారంలో ఎక్కువగా రావడం అనేటువంటిది జరగడం. ఇదే కాకుండా ఈశ్వరుడు లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి రోజు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి కాబట్టి ఇది మహాశివరాత్రి. ఆయన లింగ రూపం ధారణ చేసిన రోజు కాబట్టి అది ఆ రాత్రి సమయంలో జరిగింది కాబట్టి విశేషించి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి, అందులోనూ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి సమయంలో లింగ రూపంలో ఆయన ధారణ చేయడం, అందుకని అది మహాశివరాత్రికి అంత విశిష్టత కలిగింది. ఇలాంటి పురాణ కథలో మనకి ఇలాంటి పురాణానికి సంబంధించినటువంటి విషయం మహాశివరాత్రికి అనేక కథలు ఉన్నాయి. అలాగే శివరాత్రి వైశిష్ట్యం చెప్పేటువంటి 2 కథలు మనకి మహాభారతం రామాయణంలో కూడా ఉన్నాయి. మహాభారత రామాయణాల ప్రకారం విశేషించి పూర్వం రామాయణ ప్రకారం అయితే దశకంఠుడైనటువంటి రావణాసురుడు తన యొక్క 10 తలలను సంహరించుకుని ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందినటువంటి రోజు, ఈశ్వరుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి రోజు మహాశివరాత్రి రోజుగా చెప్పబడింది. అలాగే జాంబవతికి భర్త అయినటువంటి శ్రీకృష్ణుడు వారికి సంతానం కలగాలి అని శివుణ్ణి శివరాత్రి రోజు ప్రార్థించగా ఈశ్వరుని కృప వల్ల సంతానం జాంబవతికి కలిగినట్టుగా మనకి మహాభారతం తెలియజేస్తుంది. ఇలా శివరాత్రి యొక్క ప్రాశస్త్యం అనేక పురాణ కథల్లో ఉన్నాయి. గురువుగారు, శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది మొదట ఉపవాసం, జాగరణ. ఈ 2 ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేవే. ఈ ఉపవాస జాగరణ అనేది శివరాత్రి రోజు ఏ రకంగా చేయాలి? చూడండి, శివరాత్రి రోజు ఏ పని మనం చేసినా భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం. మీకు భక్తి లేని చోట మీరు ఎలాంటి ఉపవాసం చేసినా జాగరణ చేసినా అది నిష్ఫలితాలే. మనకి ఉపవాసం అంటే ఆవాసం అంటే మీరు ఆ భగవంతుడితో ఆవాసము చేయడం, అంటే మీరు ఏ పని చేసినా భగవంతుడికి అర్పించుకోవడం కదా. జాగరణ విషయంలో కూడా ఏంటంటే ఈ ఉపవాస జాగరణ దీక్షలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం, శివరాత్రి రోజు మీకు ఈశ్వరుడి మీద భక్తి భావన ఉంటేనే ఉపవాసం కానీ జాగరణ చేయాలి తప్ప నేను ఆఫీసు పని చేసుకుంటూ రాత్రంతా మెలకుగా ఉంటాను, సినిమాలు చూసుకుంటూ రాత్రంతా మెలకుగా ఉంటాను, నా యొక్క దీనికి ఆరోగ్యం కోసం తినడం మానేస్తాను, ఇలాంటివన్నీ ఉపవాస జాగరణలోకి రావు. ఇలాంటివి చేయడం వల్ల మీరు శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు అసలు శివరాత్రి పూజ ఎందుకు చేస్తారని ఒక పురాణ కథ చెప్తాను. కాశీఖండంలో విశేషించి శ్రీనాథుల వారు చెప్పినటువంటిది గుణాధీశుడికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది. గుణాధీశుడు చాలా వ్యసనపరుడు. అలాంటి వ్యసనపరుడు కొన్ని తప్పులు చేయడం వల్ల ఆ రాజ్యములో రాజభటులు ఆయన్ని వెంబడించడం జరిగింది. అలా వెంబడిస్తున్న సమయంలో అతను అనుకోకుండా
ఒక పాడుపడ్డ శివాలయంలోకి ప్రవేశించడం. ఆ శివాలయంలోకి ప్రవేశించినటువంటి సాయంత్ర సమయం ఆ రోజు శివరాత్రి సమయం. ఆ శివరాత్రి రోజు సమయంలో నేను ఎక్కడ దొరికిపోతాననేటువంటి భయంతో ఓం నమ శివాయ శివా నన్ను రక్షించు రక్షించు అనుకుంటూ రాత్రంతా ఆ శివాలయంలోనే ఉండి అక్కడ చీకటితో ఉన్నటువంటి శివాలయంలో అక్కడే ఉన్నటువంటి ఒక ప్రమిదని అందులో ఒక నెయ్యి పోసి తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని చింపి దానితో ఒత్తిని చేసి దీపాన్ని వెలిగించి ఆ శివాలయంలో పెట్టడం. అలా పెట్టి రాత్రంతా శివనామస్మరణ చేయడం జరిగింది. ఇది కాశీఖండంలో చెప్పినటువంటి విషయం ఇది. అలా చేసిన తర్వాత అతను మరణించిన తర్వాత కళింగ దేశాన్ని యొక్క రాజుకి కుమారుడుగా జన్మించడం. జన్మించిన తర్వాత అతనికి పూర్వం చేసినటువంటి ఈ పని శివారాధన చేసినటువంటి కొంత జ్ఞాపకంలో ఉండి అతను రాజు అయిన తర్వాత తన రాజ్యంలో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో ధూపదీప నైవేద్యాలు చేసి విశేషించి ప్రతి శివరాత్రికి అన్ని శివాలయాలలో విశేషమైనటువంటి పూజలు దీపాలు వెలిగించడం. ఈశ్వరుడికి పరమ భక్తుడే ఆ యొక్క రాజే కుబేరుడిగా అయ్యను. ఈ కాశీఖండంలో చెప్పినటువంటి విధంగానే ఎవరైతే శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం జాగరణ అలాగే 4 జాముల్లో 4 సార్లు దీపాలన్నీ పెట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇలా ఆచరిస్తారో విశేషించి ఆ ఉపవాసం జాగరణ చేసేటప్పుడు భక్తికి ప్రాధాన్యత ఇచ్చి పుణ్యాన్ని సంపాదించుకోవాలనేటువంటి శివానుగ్రహం సంపాదించుకోవాలనేటువంటి తపనతో చేస్తారో అటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి తప్ప ఏదో సినిమాలు చూడడం లేదా ఆఫీసు పనులు వంటివి చేసుకోవడం వల్ల మీరు అలాంటివి చేసి ప్రయోజనం లేదని మాత్రం తెలియజేస్తున్నాను. గురుగారు, మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి, పురాణ ప్రాశస్త్యం గురించి అలాగే ఉపవాస జాగరణ దీక్షల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.